హాయ్ నమస్కారం. ఎప్పుడైనా ఆలోచించారా, ఒకే ఒక్క మనిషి ఒక భాషా సాహిత్యం మొత్తాన్ని ఎలా మలుపు తిప్పగలడు? అసాధ్యమనిపిస్తుంది కదూ. కాని మన తెలుగు విషయంలో ఇది జరిగింది. ఆ మహానుభావుడే ఆదికవి నన్నయ. ఆయన కథేంటో, ఆయన మన తెలుగుకి వేసిన పునాది ఎంత బలమైనదో ఈరోజు మనం చూద్దాం రండి. సరే, మరి విషయంలోకి వెళ్ళిపోదామా? అసలు మన తెలుగు సాహిత్యానికి మొదటి అడుగు ఎక్కడ పడింది? పునాది ఎవరు వేశారు? ఈ ప్రశ్నకు సమాధానం ఒక అద్భుతమైన కథలో దాగి ఉంది. ఆయనే నన్నయ భట్టారకుడు. ఆయన పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఒకే ఒక్క బిరుదు, ఆది కవి. అంటే మొదటి కవి. సింపుల్గా ఉంది కదా. కాని ఆ బిరుదు వెనుక ఒక పెద్ద కథే ఉంది. అసలాయన్ని ఎందుకు ఆదికవి అంటారో ఇప్పుడు తెలుసుకుందాం. రైట్. ముందుగా ఈయన గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుందాం. అసలు నన్నయ ఎవరు, ఎక్కడివారు, ఏ కాలానికి చెందినవారు? ఆ నేపథ్యం తెలిస్తేనే ఆయన గొప్పతనం మనకు పూర్తిగా అర్థమవుతుంది. మనం మాట్లాడుకుంటోంది 11వ శతాబ్దం గురించి. అంటే ఊహించుకోండి, దాదాపు 1000 సంవత్సరాల క్రితం. ఆయన పుట్టింది మన రాజమహేంద్రవరం, అంటే ఇప్పటి రాజమండ్రిలో. ఆయన స్పెషాలిటీ ఏంటంటే కేవలం తెలుగు మాత్రమే కాదు, సంస్కృతంలో కూడా ఆయన మహాపండితుడు. ఈ 2 భాషల మీద ఉన్న ఆ పట్టువల్లే ఆయన తెలుగు సాహిత్యంలో ఒక కొత్త శకాన్ని మొదలుపెట్టగలిగారు. సరే, ఇంత గొప్ప పండితుడున్నారో, కాని ఇంత పెద్ద పని మొదలుపెట్టడానికి ఒక కారణం ఉండాలి కదా, ఒక స్ఫూర్తి కావాలి. అక్కడే మన కథలోకి ఒక రాజుగారెంటరవుతారు. ఆ రాజు, ఈ కవి. ఈ ఇద్దరి కలేకతోనే మన తెలుగు సాహిత్యానికి ఒక గోల్డెన్ ఏజ్ స్టార్ట్ అయింది. ఆ రాజే తూర్పు చాళుక్య వంశానికి చెందిన రాజరాజ నరేంద్రుడు. నన్నయ్యగారు ఆయన ఆస్థాన కవి. అంటే కేవలం కవిత్వం చెప్పేవాళ్లే కాదు, ఒక రకంగా ఆయనకు రైట్ హ్యాండ్ లాంటివారు. వాళ్ళిద్దరి మధ్య బంధం కేవలం రాజు కవి అనే దానికంటే చాలా ఎక్కువ. ఒక పెద్ద మిషన్ కోసం పనిచేస్తున్న పార్ట్నర్స్ లాంటివాళ్లు. రాజరాజ నరేంద్రుడికి ఒక డ్రీమ్ ఉండేది. అదేంటంటే, అప్పటిదాకా మహాభారతమంటే కేవలం సంస్కృతం తెలిసిన పండితులకే అర్థమయ్యేది. కాని ఆయన ఆ గొప్ప ఇతిహాసాన్ని మన తెలుగువాళ్లకి మన సొంత భాషలో చెప్పాలనుకున్నారు. మరి ఇంత పెద్ద పని ఎవరు చేయగలరో? దానికి కరెక్ట్ పర్సన్ నన్నయ్యగారే అని రాజు నమ్మారు. ఎందుకంటే ఆ పనికి కావలసిన టాలెంట్, నాలెడ్జ్, డెడికేషన్ అన్నీ నన్నయ్యలో ఉన్నాయని ఆయనకు తెలుసు. ఒక్కసారి ఆలోచించండి, ఆ పని ఎంత పెద్దదో! అది సింపుల్గా ట్రాన్స్లేషన్ చేయడం కాదు, ఒక మహాగ్రంథానికి మన తెలుగులో ప్రాణం పోయడం. అందుకే ఈ ఆంధ్ర మహాభారతం మన తెలుగు చరిత్రలోనే ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్గా నిలిచిపోయింది. సరే, రాజు అడిగినట్లే నన్నయ్యగారు ఆ ఛాలెంజ్ తీసుకున్నారు. వ్యాసుడు రాసిన సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి తీసుకురావడం స్టార్ట్ చేశారు. ఆయన ఆదిపర్వం, సభాపర్వం ఈ రెండింటినీ కంప్లీట్గా రాసేశారు. మూడోది అరణ్యపర్వంలో కూడా చాలా వరకు రాశారు. కానీ ఇక్కడే కథలో ఒక ట్విస్ట్. ఇంత గ్రాండ్గా మొదలైన ఈ ప్రాజెక్ట్ నన్నయ్యగారితో పూర్తి కాలేదు. ఆయన దాన్ని మధ్యలోనే ఆపాల్సొచ్చింది. ఎందుకు అన్నదానిపై చాలా కథలున్నాయి. కాని దీన్ని బట్టి ఆ పని ఎంత కష్టమో మనమర్థం చేసుకోవచ్చు. అవును, నన్నయ్య మొదలుపెట్టిన ఆ పనిని పూర్తి చేయడానికి ఇంకో 2 మహాకవులు రావాల్సి వచ్చింది. సుమారు 200 సంవత్సరాల తరువాత 13వ శతాబ్దంలో తిక్కన, ఆ తరువాత 14వ శతాబ్దంలో ఎర్రన, ఇలా ముగ్గురూ కలిసి ఆంధ్ర మహాభారతాన్ని పూర్తిచేశారు. అందుకే వాళ్ల ముగ్గురినీ కలిపి మనం కవిత్రయం అని చాలా గౌరవంగా పిలుచుకుంటాం. అంటే ఆలోచించండి, ఒకరు వదిలిపెడితే మరో 2 తరాల కవులు దాన్ని పూర్తిచేశారు. ఎంత గొప్ప గ్రంథమది! ఇప్పటిదాకా మనం నన్నయ్యను ఒక కవిగా చూశాం. కాని ఆయన లెగసీలో ఇంకో చాలా ముఖ్యమైన యాంగిలుంది. ఆయన కేవలం కథలు చెప్పిన కవి మాత్రమే కాదు, మన తెలుగు భాషకే ఒక రూపాన్నిచ్చిన ఆర్కిటెక్ట్. అంటే ఆయన ఫేమ్కి కారణం ఓన్లీ ఆంధ్ర మహాభారతం అనుకుంటే పొరపాటే. తెలుగు భాష బతుకున్నంతకాలం గుర్తుండిపోయే ఇంకో మాస్టర్పీస్ కూడా క్రియేట్ చేశారు. అదే ఆంధ్ర శబ్ద చింతామణి. సింపుల్గా చెప్పాలంటే తెలుగు గ్రామర్ మీద రాసిన ఫస్ట్ బుక్. అప్పటిదాకా మన తెలుగుకి ఒక పద్ధతి, ఒక స్ట్రక్చర్ అంటూ సరిగ్గా లేదు. ఈ బుక్తో నన్నయ్యగారు మన భాషకి మొదటిసారిగా కొన్ని రూల్స్, ఒక ఫార్మాట్ ఇచ్చారు. ఇక ఈ ఒక్క పనితో ఆయనకు ఇంకో పవర్ఫుల్ బిరుదు కూడా వచ్చింది. ఆ బిరుదే వాగానుశాసనుడు,
వినడానికి ఎంత గంభీరంగా ఉందో కదా. దాని అర్థం భాషను శాసించినవాడు అని, అంటే లా గివర్ ఆఫ్ ద లాంగ్వేజ్. అటు కవిగా కథని, ఇటు పండితుడుగా భాషని రెండింటినీ శాసించారు కాబట్టే ఆయన నన్నయ్య అయ్యారు. సో మనం ఇప్పుడుదాకా చూసింది బట్టి నన్నయ్య గారి ఇంపార్టెన్స్కి 2 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఆ రెండింటినీ ఒక్కసారి క్లియర్గా చూద్దాం. చూడండి, ఒకవైపు ఆదికవి అనే బిరుదుతో ఆంధ్ర మహాభారతం రాసి తెలుగుకి ఫస్ట్ ఎపిక్ పోయం ఇచ్చారు. మరోవైపు వాగానుశాసనుడు అనే బిరుదుతో ఆంధ్ర శబ్ద చింతామణి రాసి తెలుగుకి ఫస్ట్ గ్రామర్ బుక్ ఇచ్చారు. ఒకటి లిటరేచర్కి ఫౌండేషన్ అయితే ఇంకొకటి లాంగ్వేజ్కి ఫౌండేషన్. సింపుల్. అందుకే అంటారు, తెలుగు సాహిత్యానికి పునాది వేసిన నన్నయ్య గారి సేవ మన తెలుగు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని. నిజమే కదా. ఆయన మొదలుపెట్టిన ఆ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సరే, ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క మనిషి చేసిన కృషి 1000 సంవత్సరాల పాటు ఒక భాషా సాహిత్యం గతిని మార్చగలదా? నన్నయ్య జీవితం చూస్తే సమాధానం ఎస్, మార్చగలదు అని గట్టిగా చెప్పొచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఆలోచించండి.